మెజారిటీ కార్మికుల జీతాలు 20,000 లోపే ఉన్నాయట. చాలామంది కార్మికులు కూలీలు నెలకు 20,000 లోపు జీతం పొందుతున్నారని రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్ వర్క్ ఇండియా రిపోర్ట్ పేర్కొన్నది. దేశంలో ఈ సెక్టార్లో 57.63% మంది హౌసింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారట. విద్య లేదు, వైద్యం లేదు, ఇల్లు లేదు, అయిపోయింది. ఎడ్యుకేషన్, హెల్త్కే వాళ్ళు సంపాదించిన ఆ 15,000 16,000 రూపాయలలోనే సగం పైసలు దానికే పోతున్నాయి. 2 పిల్లలు ఉంటే మినిమం ₹1,00,000 కావాలి విద్యకి, మినిమం తక్కువలో తక్కువ, ఏదో చిన్న స్కూల్లో. ఇక పుసుక్కున్న రోగం వచ్చిందంటే కథమే. ఇక పైసలు లేకపోతే ప్రాణం గాల్లే కలవాలి, లేదంటే పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పడాలి, బతికితే బయటకు వస్తుంది, లేకపోతే కథమే. ఇక ఏమన్నా ఎకరం 2 ఎకరాలు దాన్ని అమ్ముకోవాలి. 20,000 లోపు జీతమే ఉందట దేశంలో ఉన్న చాలామంది కార్మికులకు. మెజారిటీ కార్మికులకు 57% మంది కార్మికులకి ఇవాళ 20,000 లోపు జీతం ఉందట. 20,000తో బతకడం అంటే ఇక వాళ్ళు యుద్ధం చేస్తున్నట్టే, ఇక ముళ్ళ మీద నడుస్తున్నట్టే. ఇది మన దేశం వెలిగిపోతున్నది. మన దేశం, మన రాష్ట్రం. లీడర్లు చెప్తుంటారు కదా, తలసరి ఆదాయంలో మనం ఎన్నో ఉన్నామని చెప్తుంటారు. వాడు అంబానీ, అదానీ ఆదాయం కూడా ఇళ్ళనే కలిపి ఇగో తలసరి ఆదాయం అని మన ముందు పెడుతున్నారు. మనల్ని పిచ్చోలని చేస్తున్నారు.